బర్నింగ్ క్యాలరీస్ వర్సెస్ బర్నింగ్ ఫ్యాట్ క్యాలరీస్ ఏది ఇంపార్టెంట్? మనకి ఫ్యాట్ క్యాలరీస్ బర్న్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ఎక్సర్సైజ్ మనం చూస్తే ఎక్సర్సైజ్ లో మీరు ఫ్యాట్ లాస్ అనేది చాలా రేర్ ఉంటుంది. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీరు వెయిట్ చెక్ చేయండి, 3 hours వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ చెక్ చేయండి, 0 వెయిట్ తగ్గింటారు. ఎందుకు అనంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఖర్చు అయ్యే క్యాలరీస్ వచ్చేసి మీ మజిల్లో ఉండే గ్లైకోజన్ అండ్ లివర్ లో ఉండే గ్లైకోజన్ నిల్వలు మాత్రమే మీరు ఖర్చు చేస్తారు. ఓకేనా? సో దాని వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, అక్కడ ఫ్యాట్ బర్న్ అవ్వట్లేదు. ఓకే, సో మీరు ఒకవేళ ఫ్యాట్ బర్న్ అవ్వాలి అని అంటే మీ డైట్ లో లో కార్బోహైడ్రేట్స్ కానీ గ్లూకోజ్ ఉండాలి, అప్పుడే మీరు ఫ్యాట్ బర్న్ అవుతారు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే వర్కౌట్ చేసే ముందు ఫ్రూట్స్ తీసుకోవడము, లేదా వర్కౌట్ చేసేటప్పుడు ఏదైనా లిక్విడ్స్ తీసుకోవడము, గ్లూకోజ్ అలాంటివి, అండ్ ఆఫ్టర్ ద వర్కౌట్ మళ్ళీ షుగర్ రిలేటెడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మీరు ఇప్పటివరకు ఖర్చు చేసిన క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీస్టోర్ అవుతాయి అన్నమాట. అంటే ఖర్చు చేశారు, మళ్ళీ అది తీసుకెళ్లి అక్కడే మజిల్లో లివర్ లో స్టోర్ చేస్తుంది. దాని వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తే వచ్చే బెనిఫిట్ కూడా మీకు నలిఫై అయిపోతుంది అనమాట. అంటే 0 బెనిఫిట్ అవుతుంది. ఎక్సర్సైజ్ వల్ల ఎప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది అని అంటే లో కార్బోహైడ్రేట్స్ ఆర్ గ్లూకోజ్ ఆప్షన్స్ లో మీరు వర్కౌట్ చేయగలిగితే ఏం జరుగుతుంది అని అంటే 24 hours తర్వాత మీకు కొన్ని హార్మోన్స్ ట్రిగర్ అవుతాయి. 24 to 48 hours తర్వాత అది మీరు నిద్రపోతున్నప్పుడు జరుగుతాయి, రికవరీ ఫేజ్ లో జరుగుతాయి. అక్కడ మీకు ఫ్యాట్ లాస్ అవుతారు, మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకేనా? చాలా మంది ఏమంటే వర్కౌట్ ముందు తీసుకోవడము, మధ్యలో తీసుకోవడం, మళ్ళీ ఆఫ్టర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ మధ్య గ్యాటరేట్ అనేది కూడా యూస్ చేస్తున్నారు చాలా మంది. అదేం చేస్తుంది అంటే బాడీలో ఉన్న అన్ని లిక్విడ్స్ ని రీప్లేస్ చేసి కార్బోహైడ్రేట్స్ యాడ్ చేస్తుంది. దాని వల్ల ఏమవుతుంది అంటే మీరు తింటున్నది ఖర్చు అవుతుంది, తాగుతున్నది ఖర్చు అవుతుంది, కానీ ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ మాత్రం ఖర్చు అవ్వట్లేదు అనమాట. సో మీరు మీ ఫ్యాట్ బంద్ చేసుకోవాలనుకుంటే హెల్దీగా కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.